హాయ్. సో చాలామందికి కాక్రోచ్లో లాస్ట్ మార్ఫాలజీలో మీకు పర్టికులర్గా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మీకు కొన్ని లైన్స్ ఉంటాయి. అవి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. స్టెర్నైట్స్ అంటే ఏంటి, టెర్గైట్స్ అంటే ఏంటి, చాలా వరకు కాలేజెస్లో మీకు డైసెక్షన్ చేయకుండానే ఇవన్నీ చెప్తారు. డైసెక్షన్ చూసినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు బ్రూడింగ్ ఛాంబర్ అంటే ఏంటి, గోనోఫోఫైసిస్ అంటే ఏంటి, అసలు ఇవి దేనికి వాడతారు, కాక్రోచ్ కపులేషన్లో ఒక కాక్రోచ్ ఎలా పొజిషనింగ్ అవుతుంది, దాన్ని బట్టి మనకి ఈ బ్రూడింగ్ ఛాంబర్స్ అనేవి అర్థం అవుతాయి. ఫీమేల్లో మెయిన్గా బ్రూడింగ్ ఛాంబర్స్ ఎందుకంటే ఊతీకా ఉంటుంది కదా, ఫస్ట్ కపులేషన్కి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఊతీకాని హోల్డ్ చేయాలి. అది మినిమం ఎంత లేదు ఒక 1 month 1.5 month ఆ ఊతీకాని హోల్డ్ చేసి మాయిస్ట్ ఇంకా షేడీ ప్లేసెస్లో తిరుగుతూ ఎక్కడైనా పెడదామని ట్రై చేస్తూ ఉంటుంది మంచి ప్లేస్లో. సో దానికని బ్రూడింగ్ ఛాంబర్ దానికి కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే మీకు చూస్తే ఇప్పుడు స్టెర్నైట్స్ అంటే రిమెంబర్ మనకి స్టెర్నమ్ అంటే ఫ్రంట్, అలానే గుర్తుపెట్టుకోండి. కాక్రోచ్కి వెంట్రల్లో ఉండే ప్లేట్స్ని మనం స్టెర్నైట్స్ అంటాం, డార్సల్లో ఉండే ప్లేట్స్ని టర్గైట్స్ అంటాం. మీరు ఈ పిక్చర్లో చూస్తే ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క లేటరల్ వ్యూ. మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఓవరీ ఉంది, ఓవీ డక్ట్ ఉంది, సో ఫీమేల్ జెనిటల్ పోర్. దాని తర్వాత స్పర్మతీకా ఏదైతే స్పర్మ్స్ని స్టోర్ చేసుకుంటుందో, దాని తర్వాత కొల్లాటరల్ గ్లాండ్స్. ఊతీకాలో మనకి మెయిన్గా షెల్ని క్రియేట్ చేసేది. ఆ లైన్లో మీకు ఎలా ఇచ్చుంటారంటే ఇన్ ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్ 7th స్టెర్నా లేదా 7th స్టెర్నైట్ విచ్ ఈస్ బోట్ షేప్డ్. మీకు ఈ పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది. 7th బోట్ షేప్లో ఉంది చూడండి. అలాంగ్ విత్ 8th and 9th కనిపిస్తుందా, 8th and 9th నెంబరింగ్ కూడా ఇచ్చారు. 7th స్టెర్నైట్స్ అలాంగ్ విత్ 8th and 9th స్టెర్నైట్స్ టుగెదర్ విల్ ఫార్మ్ ఏ బ్రూడింగ్ పౌచ్ లేదా జెనిటల్ పౌచ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్రూడింగ్ పౌచ్ అంటే ఫ్రంట్ పార్టే కదా ఈ టోటల్ ఛాంబర్కి, ఫ్రంట్లో మనకి ఫీమేల్ జెనిటల్ పోర్, స్పర్మతీకల్ పోర్, ఫీమేల్ జెనిటల్ పోర్, స్పర్మతీకల్ పోర్, కొల్లాటరల్ గ్లాండ్. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది డీటెయిల్డ్గా. చాలామందికి ఈ పర్టికులర్ పాయింట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. సో ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క బ్రూడింగ్ ఛాంబర్ అనమాట. అండ్ ఈ బ్రూడింగ్ ఛాంబర్లోకే మేల్ గోనోఫోఫైసిస్ ఇన్సర్ట్ చేస్తుంది. సెక్షువల్ రీప్రొడక్షన్లో వాటి స్పర్మ్స్ని రిలీజ్ చేసేది కూడా ఈ బ్రూడింగ్ ఛాంబర్లోనే. ఓకే, సో దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో దిస్ ఈజ్ NCERT సీక్రెట్స్. ఓకే, మనం నెక్స్ట్ కమింగ్ వీడియోలో మేల్ కాక్రోచ్లోని బ్రూడింగ్ ఛాంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.